హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై భీమ్. నేను మీ షాన్ రంజల రాజేష్. రీసెంట్గా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో మాదిగలను గుళ్ళోకి రావద్దని చెప్పేసి గౌడ్స్ చేసిన దాని మీద నేను ఒక వీడియో చేయడం జరిగింది. దాంట్లో మరి తోటి హిందువులని అవహేళన చేస్తూ అపహాస్యం చేస్తూ లంజాలండి అని తిడుతూ ఇష్టం వచ్చిన బూతు భావజాలను ఉపయోగిస్తూ మాలా మాదిగలని చెప్పి అవహేళన చేస్తుంటే మరి అది బండి సంజయ్ గారి పార్లమెంట్ నియోజకవర్గం. మరి ఆయన స్పందించద్దా అని అడిగితే మరి మా దళిత మోర్చా నాయకులే మా జాతి బిడ్డలే నువ్వు మా బండి సంజయ్ అని ప్రశ్నిస్తావా అంటే మరి బండి సంజయ్ అన్న ప్రశ్నకేమైనా అతీతుడా? ఆయన భారతదేశముడు కాదా? రాజ్యాంగానికి కట్టుబడి లేడా? ఆయన ప్రజాపాలకుడు కదా. మరి ఆయనను ప్రశ్నించకపోతే ఇంకెవరిని ప్రశ్నిస్తాం? రెండో విషయం ఏంటంటే దాన్ని నేను మాట్లాడిన ఫుల్ వీడియో ఆవేదనలో నేను చెప్పాను, ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చాలని చెప్పి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఎందుకు మరి హిందువుల కోసం రారు అని చెప్పేసి రాకపోగా పోయి కాంప్రమైజులు మాట్లాడుతున్నారు. మాల మాదిగలకు కూడా నేను ముందే చెప్పిన, అరే అట్రాసిటీ కేసు పెట్టద్దు, పెడితే కాంప్రమైజ్ కావద్దని చెప్పేసి. ఇకపోతే ఒక యూట్యూబ్ ఛానల్ తమ్ముడు, వాడికి ఉన్నదే 2500 సబ్స్క్రైబర్లు, వాడు నా మీద వీడియో చేసి అది కూడా ఒక చిన్న బిట్టు తీసుకొని, అరే మీరు అసలు మొరల్ వాల్యూస్ ఉండే అరా యూజెస్ వేలో భయానికెలవడని ఏమనుకుంటున్నావురా నువ్వు? హిందువుల కోసం, దళిత హిందువుల కోసం నేను పోరాడినట్టు ఏ హిందూ సంఘ నాయకుడైనా పోరాడితే వాడెవడైనా నాకంటే ఒక్క పోరాటం ఎక్కువ చేస్తుంటే నన్ను ఎక్కడికి పిలిపిస్తావు? నీ ఛానల్కి రావాలరా బోసుడికే? ఏంద్రా మా అమ్మ తిడుతుందేంద్రా పిచ్చనా కూడా? భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాల పౌరుల కోసం నిలబడ్డ వ్యక్తిని రా నేను. ఇండియన్ కాన్స్టిట్యూషన్, నీకు కాన్స్టిట్యూషన్ భారతీయుడి వైపు పుట్టినటువంటి నీకు రాజ్యాంగంలో ఒక్కగానొక్క ఆర్టికల్ గురించి తెలియదురా. నాకు 365 ఆర్టికల్ గురించి తెలుసు. నా చెల్లెని పట్టుకొని మాదిగా కిందికి దూ గుడి మీదకి వెళ్ళని చెప్పి మాట్లాడితే నాకు ఆక్రోశం రాకపోతే ఇంకేమొస్తారా? నీ అమ్మ ఏమొస్తుందిరా? 1000 సంవత్సరాలుగా ఈ దేశంలో మీతో అయితే మాట్లాడాలనుకుంటున్నామారా మేము? చెత్త నా కొడక. చిన్న వీడియోలు కట్ చేసి పెడతారేంద్రా? నాకు అర్థం కాదు. పూర్తి వీడియో పెట్టి దమ్ముంటే డిబేట్కి పిలువు. నీ ఛానల్ ఉంది కదా లోఫర్ నా కొడక, నీ ఛానల్లోకి పిలువు. దళిత హిందువులకి దళిత మోర్చా నాయకుడైనా సరే, బజరంగ దళ అయినా సరే, బీజేపీ అయినా సరే, విశ్వ హిందూ పరిషత్ అయినా సరే, నేను ఛాలెంజ్ విసురుతున్నా. నాకంటే ఎక్కువగా తోటి హిందూ దళితులకి నాకంటే ఎక్కువగా ప్రొటెస్ట్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉంటే, పోరాటం చేసిన వ్యక్తి ఎవరైనా ఉంటే చెప్పమని చెప్పి నేను ఖచ్చితంగా క్షమాపణ చెప్తా. నిజామాబాద్ జిల్లా మోర్తాడు మండలం తొర్తి అనేటువంటి గ్రామంలో భూ వివాదంలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వాళ్ళంతా కలిసి ఒక గౌడ కుటుంబాన్ని వేలేస్తే ఆ పాపని స్కూల్లోకి రావద్దని చెప్పి బయట కూర్చుని పెడితే ఆ చిన్న పిల్ల వీడియోని చూసి చలించిపోయి నేను పోయి పోరాటం చేస్తారా? 1 కాదు 2 కాదు 18 మంది హైకోర్టు అడ్వకేట్లను తీసుకొని పోయి పోరాటం చేస్తారా? నా సొంత మండలం బాల్కొండ నాగపురం అనేటువంటి గ్రామంలో మాలోలని గ్రామ బహిష్కరణ చేస్తే వాళ్ళందరూ జైలుకు పంపించేదాకా వెనకడుగు వేయాలి. ఇదే కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం నడుకూడ అనేటువంటి గ్రామంలో మాదిగా హిందువులని మాల తీసేసిన తెల్లారే మాదిగా నా కొడుకులారా మీరు పెట్టిన భోజనాన్ని మేము తినమని చెప్పి మాట్లాడితే వాళ్ళని జైలుకు పంపిన సింహాన్ని మొగోనిరా నేను. దళిత హిందువుల పక్షాన నిలబడ్డటువంటి వ్యక్తిని ఏంద్రా చిన్న బిట్టును కట్ చేసి చెత్త నా కొడక. మనిషి కడుపు నిండా భోజనం చేసిన తర్వాత పియ్యని తీసుకొని పూసుకొని దాని మీద గార్నిష్ చేసి అద్భుతంగా చూస్తారేంద్రా? నాకు అర్థం కాదు. పోరాటం చేసిన వ్యక్తిగా చెప్తున్నా. నాగర్ కర్నూలులో ఎవరు పోయినరా మీరు? చెప్పు, ఏ సంఘాలు పోయినారు? అదే నేను ఏమంటున్నా, ఇఫ్ ఐఎమ్ ఆస్కింగ్ ద క్వశ్చన్ బీజేపీ మీన్స్ వాళ్ళు ఏమని చెప్తున్నారు? మేము హిందూ పరిరక్షణ కోసము ఈ దేశాన్ని హిందూ దేశంగా మారుస్తానంటే నేనేమన్నారా? నా చెల్లెని అని చెప్పి మాట్లాడిన వాడు గౌన్ లంజయ్ అనేటువంటి వ్యక్తి. నేనేమన్నా, అరే మమ్మల్ని లంజాకులారా వాటి లంజాగొడు ఈ దేశాన్ని హిందూ దేశంగా మారుస్తా అంటున్నారు కదా, మరి ఆ హిందూ దేశంలో మా పరిస్థితి ఏంద్రా అని అడిగినారా? తోటి హిందువులనే నువ్వు గుడి మీదకి రాకు, నువ్వు బోనం తీసుకొని రాకు, మీరు దూరం ఉండాలా, మీరు అన్టచబుల్స్ అంటారని వాళ్ళంటే అర్థమైందిరా? నాకు అర్థం కాదు. ఎవరిని భయపెడుతున్నారా నువ్వు చెత్త నా కొడక? ఎప్పటి నుంచి ఇస్తున్నారా బీజేపీ ఆఫీసులలో హిందూ సర్టిఫికెట్లు? నన్ను క్రిస్టియన్ అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే క్రిస్టియన్, మిమ్మల్ని ప్రశ్నిస్తే ముస్లిం. మా చెల్లె బోనం ఎత్తుకొని పోయిన చెల్లెని పట్టుకుని ఒక ఆయన ఏమంటాడు, ఆమె క్రిస్టియన్ అట. అరే సిగ్గు లేదురా? నాకు అర్థం కాదు. మీకు క్రిస్టియన్ బోనం ఎత్తుకొని పోతారా? ఎలా మాకాడికి ఎవరన్నా పోయిన చెల్లెని క్రిస్టియన్ అని చెప్పి ప్రధాన? అదే మీకు దమ్ము ఉంటే భారతదేశ సంరక్షణ అయితే సంరక్షకులు అని చెప్పి మాట్లాడు, శాత కాకపోతే శాతకాన్ని బాడుకోవాలని చెప్పి మాట్లాడరు. అర్థమవుతుందా? మా అమ్మ గురించి మాట్లాడు, బిడ్డ నీ అడ్రస్ పెట్టు, దమ్ముంటే అడ్రస్ పెట్టరా. నీ దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తారా? నన్ను 100 క్వశ్చన్లు అడుగు, సమాధానం చెప్పకపోతే అడుగు, ప్రూఫ్లతో సహా చూపిస్తా. ఎంతమంది దళిత హిందువులకు అన్యాయం జరగకుండా కాపాడిన నేను చూపిస్తా. ఏమనుకున్నావురా బచ్చా? నా ఇంటికంత లేదు నా కొడక నీ ఏజ్. ఏమనుకున్నావురా నువ్వు? నన్ను 19 సంవత్సరాలు నిర్విరామంగా ఇప్పుడు 2027 వస్తే 20 సంవత్సరాలు అవుతుందిరా నేను ఉద్యమాలలో పనిచేయబట్టి. నేను ఒక రచయితని, గాయకుని. నా గురించి మాట్లాడతాయో నాకు అర్థం కాదు. ఈ దేశం పెట్టరా? అరే నా కొడక, అరే నువ్వే కిరణ్ సాయిగా నీకు దమ్ముంటే నువ్వు నేను ఇద్దరం కలిసి ఒక మంచి అవధానాన్ని పిలిపి, పండితుని పిలిపిరా. హిందుత్వం గురించి నీకెక్కువ తెలుస్తుందో నాకెక్కువ తెలుస్తుందో చూద్దాం నా కొడక.
పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతా బోచుగా గుర్తుపెట్టుకో. నా అక్క చెల్లెలని లంజాలు లంబడీలు అని చెప్పి మాట్లాడితే నాకు ఆక్రోశం వస్తుంది, కోపమే వస్తుంది. నా జాతిని వేలాది సంవత్సరాలుగా అంటారా అని వాళ్ళని చూస్తే కోపం రాకపోతే ఏమొస్తుంది నాకు అర్థం కాదు. దళిత మోర్చా నాయకులు రా సిగ్గు తెచ్చుకోండి రా. బండి సంజయ్ నన్ను ప్రశ్నించద్దు, అరవింద్ నన్ను ప్రశ్నించద్దు ఏంద్రా నాకు అర్థం కాదు. వాళ్ళు ఎవరు మనం ఓట్లయితే గెలిచిన వాళ్ళు ప్రజా పరిపాలకులు. వాళ్ళ ఏరియాలో అన్యాయం జరుగుతుంది, వాళ్ళని అడగకపోతే ఇంకెవరు అడుగుతారా నాకు అర్థం కాదు. వేరే వాళ్ళ మీద ఎగిరెగిరి మాట్లాడతాడు సంజయ్ అన్న. మరి మాలమాది వాళ్ళకి అన్యాయం జరుగుతారే తప్పరా గాడిద కొడుకులారా, మనం అందరం ఒకటే, హిందువుల మందరం బంధువుల మధ్య చెప్పే ధైర్యం లేదా? అన్న మాట్లాడకుండా మీరు మాట్లాడు నాకు అర్థం. నేనేమన్నా నేను తప్పు మాట్లాడినా, ఆయన గురించి ఏమైనా వల్గర్గా మాట్లాడినా? బండి సంజయ్ వేరే అరియో అని చెప్పి మాట్లాడినా. అరే ఆయన పార్లమెంటు నేతృత్వం లేకపోతే నేను ఎందుకు మాట్లాడతారా నాకు అర్థం కాదు. బూటు నాకే కుక్కలరా, ఎట్లా ఊటురా మాలమాదిగా జాతర నాకు అర్థం కాదు. మీరు సంజయ్ అన్న ప్రశ్నిస్తా ఉంటే సంజయ్ అన్న ఎవర్రా నాకు అర్థం కాదు. నరేంద్ర మోడీ గారిని కూడా ప్రశ్నిస్తాం రా. ఈ దేశం మనకు ఫ్రీడమ్ ఇచ్చింది, మనం ఓట్లేస్తే గెలిచిన నాయకులు వాళ్ళు. మరి ఆ ఆంజనేయ గౌడ్ అనేటువంటి వ్యక్తి మన చెల్లెని కింది దీపం అని చెప్పి మాట్లాడితే నీకు సిగ్గనిపిస్తలేదురా? ఒక జాగాల మాది కూడా ఇంకో చాలా మాలలు. ఇగో నిన్న జరిగిన ఇంకో విషయం చెప్తాను. నిజామాబాద్ జిల్లా ఇందలవాయి దర్పల్లి మండలం ఇందలవాయి గ్రామంలో మాదిగలు కుల బహిష్కరణ చేసిండు. ఏం రా అసలు మీ మనుషులం కామా? మేము ఈ దేశంలో ఉట్లేమన్నా నా కొడకలారు ఇప్పుడు రా. నేను ఓను దాని మీద నేను మాట్లాడా. ఒకడు అంటాడు నువ్వు నీకేం అవసరం మందకృష్ణ మాదిగున్నారా? మందకృష్ణ మాదిగన కూడా మనన్నానేరా. ఆయన ఒక చాలా మాట్లాడతాడు, నేను ఒక చాలా మాట్లాడతా. ఇది మన జాతికి సంబంధించిన సమస్య. నువ్వెవరు మాట్లాడడానికి అని చెప్పి మాట్లాడతారు మాలా నాయకుడు. అరే నీ అమ్మ నాకు అర్థం కాదు. మనం అంబేద్కరిజంలోకి ఎందుకు వచ్చినామో నాకు అర్థం కాదు. మాలా మాదిగా అని చెప్పి కొట్టాడుకొని సావడానికి కోసమేనా? అయిపోయింది. ఏబిసిడి వర్గీకరణ పంచాయతీ జరగాల్సింది జరుగుతుంది. చెప్తున్నా గుర్తుపెట్టుకో. కిరణ్ సాయి అనేటువంటి వ్యక్తి తమ్ముడా నీకు మంచిగా చెప్తున్నా గుర్తుపెట్టుకో. మంచిగా చెప్తున్నా బిడ్డ. నా తల్లి గురించి తప్పుగా మాట్లాడుతూ ఊచకోత. నేను భారత మాతని నా తల్లి అని చెప్పి అనకుండా నేను ఎప్పుడు లేను. నేనేం మాట్లాడలేదు. బీజేపీ పార్టీ వాళ్ళని నేను అడిగినా వై షుడ్ యూ పీపుల్ సైలెన్స్? మీ ఏరియాలో జరుగుతుంది కదా, మీరు మాట్లాడరా? మీరు హిందూ ధర్మ పరిరక్షకులు అన్నారు కదా, మరి మాలమాదిగోలు హిందువులంగా అని చెప్పారు డైరెక్ట్. మాకు మాలమాదిగోలు 59 కులాలు ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ ఏదైతే ఉందో అది మాకు బీజేపీకి అవసరం లేదని చెప్పి మాట్లాడి డైరెక్ట్. అట్లనే సరే మేము ఒప్పుకుంటాం. అప్పటికైనా మా వాళ్ళకి సిగ్గత్త జరా. మీ దళిత మోర్చాలలో పనిచేసేటువంటి మోచేతి బెల్లం నాకే నా కొడుకులకన్నా అర్థమవుతుంది. చెప్తున్నా గుర్తుపెట్టుకో. కిరణ్ సాయి 24,567 మంది సబ్స్క్రైబర్ ఉన్నటువంటి ఛానల్ నీది. పిలురా, నన్ను అడ్రస్ పెట్టు, ఇన్బాక్స్ లో అడ్రస్ పెట్టు, నేను వస్తా. ఒక్కటి కాదు 100 కూర్చొని ప్రిపేర్ చేసుకుని అడుగు. నీకు 100 చూపిస్తా ఎవిడెన్స్లు అని చెప్తున్నా. రాకేష్ రెడ్డి ఉన్నటువంటి ఆర్మూరు నియోజకవర్గంలో కూడా దళితుల భూమిని గుంజుకున్నారు బిడ్డ గుర్తుపెట్టుకో. తోటి హిందువులే దళితుల భూమిని గుంజుకుని ఆడవాళ్ళని కొంగులు చించి కొట్టినరు. నా దగ్గర ఉన్నాయి. నాకెందుకు చెప్తారు వాళ్ళు? ఎందుకంటే నేను డిస్క్రిమినేషన్ కి గురవుతున్నటువంటి వాళ్ళ వ్యక్తుల యొక్క రెస్పాన్సిబిలిటీ హోల్డర్ కాబట్టి నాకు చెప్తున్నారు. మీకే చెప్తుండే కదా మరి బీజేపీ వాళ్ళకు, ఆర్ఎస్ఎస్ వాళ్ళకు, సంఘ పరివారాలకు మీరు నిరంతరం మాలామాది వాళ్ళ కోసం పోరాడతాయి. ఈ అన్న వాళ్ళు మా వాళ్ళు వీళ్ళు మా కోసం పోరాడతారు, మమ్మల్ని కాపాడుతారు, మాకు న్యాయం చేస్తున్నటువంటి నమ్మకం వాళ్ళకి మీరు ఎందుకు ఇవ్వలేకపోయినరు? నేను ఇచ్చిన నమ్మకం మీరు ఎందుకు ఇవ్వలేకపోయినరు? వాళ్ళు నాకు చెప్తున్నారంటే వాళ్ళు నన్ను వాళ్ళ మనిషిగా భావిస్తున్నారు. మిమ్మల్ని పొమ్మని చెప్పినారా నాయన? నేనేమని చెప్పినా? అరే పొండిరా భయ్, అమ్మ బండి సంజయ్ అన్న పార్లమెంటు నియోజకవర్గంలో జరిగిందిరా భయ్, అక్కడ మాదిగల్ని మీరు గెట్అవుట్ అని చెప్పి మాట్లాడుతున్నారా, తోటి హిందువులు అని చెప్పి మాట్లాడితే దాని మీద మాట్లాడే శాతగాని సన్నాసులారా. దాన్ని వక్రీకరించి కింద బిట్టును కట్ చేసి ఆక్రోశంలో మనిషి మాట్లాడతారు. నా చెల్లెని ఎంత బాధ అనిపిస్తారా బోచుడికే? అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ నేను ముందే వీడియోలో చెప్పిన. ఫస్ట్ టైం నేను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నా అని చెప్పేసి. ఈ దేశం హిందూ దేశమేరా, నీ అమ్మను పోయాడు అని చెప్పి మాట్లాడుతున్నావు. బోచుడికే నువ్వు పుట్టిందనరా వైదిక బ్రాహ్మణి బానిస నా కొడక. నువ్వు పుట్టిందన్నాడు. నువ్వు నాకా చెప్పేది నా కొడక తలారోని శివుడు వంశంలో పుట్టినటువంటి వ్యక్తిని బిడ్డ ఊరేసిన వ్యక్తులం మేము గుర్తుపెట్టుకో. మనిషి చచ్చిపోతే కాలబెట్టేంత ధైర్యం, గుండె ధైర్యం కలిగిన వ్యక్తులం. మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాజేసినటువంటి వ్యక్తి ఎవరు, ఆయన ఏం చేస్తాడో తెలుసుకొని మాట్లాడు. తోటి దళితుల హిందువులకు అన్యాయం జరిగితే మాట్లాడిన హిందూ ఎట్టయితారా? నేను వాళ్ళ కోసం పోరాటం చేసిన, వాళ్ళ కోసం వాళ్ళ న్యాయం కోసం పోరాటం చేసిన నేనైతే హిందువుని. మీరు ఎట్లయితారా చెత్తనా కొడుకులారా నాకు అర్థం కాదు. ఖబర్దార్ బిడ్డ, మళ్ళీ చెప్తున్నా. కిరణ్ సాయి పెట్టు, అడ్రస్ పెట్టు, నేను వస్తా. అడ్రస్ పెట్టి పెట్టాను, నేను వస్తా. గుర్తుపెట్టుకో. జై భీమ్, జై భారత్. గుర్తుపెట్టుకొని నా తమ్ముళ్ళారా, నా అక్కలారా, నా చెల్లెళ్ళారా, మన దొంగలే పోయి అక్కడ కాంప్రమైజ్ మాట్లాడొచ్చారు. గుర్తుపెట్టుకోండి. మీకు సిగ్గు శరం లేకపోతే చాలా ప్రమాదం. బాబాసాహెబ్ అంబేద్కర్ తన సర్వస్వాన్ని త్యాగం చేసి దళితుల పట్ల చిన్న చూపు ఉంటామని చెప్పి అట్రాసిటీ కేసు పెడితే అట్రాసిటీ కేసుని డిజాల్వ్ చేస్తున్నటువంటి దళిత దళారులు ఉన్నారు. జాగ్రత్త. ఈ రోజు చూడు నన్ను మోరు ముప్పించే ప్రయత్నం చేసి వాళ్ళే పోయి నన్ను తిట్టడం స్టార్ట్ చేసి ఇలా ఇందలవాయిలో జరిగింది. నేను మూసుకుంటాను, నాకేం అవసరం? ఆమె గ్రేట్ లిరిక్ రైటర్, ఆమె గ్రేట్ సింగర్. నేను కూడా అన్ని మానేస్తే ఏమున్నా నాకు అర్థం కాదు. నేను నా బతకలేను నా వ్యక్తిగత జీవితాన్ని. నీ కోసం పోరాడుతున్నప్పుడు మా వాడు మా అన్న అనుకుంటే ఖచ్చితంగా వానికి తగిన బుద్ధి చెప్పే కామెంట్ మీరు పెట్టాలి. ఇలా మొట్టమొదటిసారి చెప్తాను, నేను ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. ఈ రోజు మీ కామెంట్లతో అర్థమవుతుంది నాతో ఎంతమంది ఉన్నారు అన్నటువంటి విషయం. జై భీమ్, జై భారత్.